మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదన్నారు. పార్టీలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు రాజకీయ కక్షలకు పోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పటి పరిస్థితులు అలా లేవన్నారు. అన్న బొమ్మన్నాడు ఒక వ్యక్తి, మీరిచ్చిన గౌరవం ఇది మాకు, మీరు లేకపోతే అయిందన్నా అని అంతా చెప్తాడు. లాస్ట్లో ఈ ఫోన్ చేస్తా అన్నాడన్నా. ఇది ఒక వరుస పెట్టి మెసేజ్లు. ఉండాలనుకుంటే ఉండు, మా మీద అమ్మాను ఉంటే, పోవాలనుకుంటే పో. నేను ఫోన్ చేసి ఆగమన్నా, ఆగలేదే, వెళ్ళిపోయాడు. పోవాలనుకున్నారు, మీకు రకరకాల కారణాలు ఉన్నాయి, వెళ్ళిపోయారు. నేనేం మాట్లాడలా. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, నేను పోయేవాడిని. చాలా మంది చెప్పారు నాకు, అనిలు నువ్వు ఆపితే ఆగుతారని. నేను ఆపదలుచుకోవాలా. ఇది నిజం. నేను ఎవడికి ఫోన్ చేసి నువ్వు పోవద్దని, నువ్వు ఆగిపో నేను ఉన్నానని నేను చెప్పలా. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టానో ఎలక్షన్స్కి నాకు తెలుసు. ఈ రోజు వాళ్ళ పక్కన నిలబడిన నాయకులు నా దగ్గరికి వచ్చి ఒక రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టద్దా, టికెట్ ఇచ్చేది ఎక్కువ అధికార పార్టీలో ఎందుకు పెడుతున్నావు అంటే, నా పార్టీలో నిలబడుతున్నారు, మన కోసం కష్టపడ్డారని చెప్పి ఎంత ఖర్చు పెట్టానో ఎంత చేశానో నాకు తెలుసు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు కార్పొరేటర్లనే ఉంటే చాలు అని చెప్పి జీవితాంతం కొట్లాడిన వాళ్ళు ఈరోజు కార్పొరేటర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అన్నకి కష్టం వచ్చింది, పైన కష్టం వచ్చింది అని ఈరోజు అవసరాల కోసం పారిపోయేవాడికో వెళ్ళిపోయేవాడి కోసం నేను బతిలాడి పిలుచుకునే కన్నా ఉన్న వాళ్ళు మన వాళ్ళు తయారు చేసుకొని ముందుకెళ్దాం అనుకున్నానే తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా నువ్వు ఫోన్ చేసి ఆగిపో ఎందుకు, నా దగ్గరికి వచ్చి ఉంటామని చెప్పి పొద్దున సారీ మెసేజ్లు పెట్టి చూసినోని నేను. పోవాలనుకున్నారు మీరు నిర్ణయాలు తీసుకున్నారు, రైట్. దానికి నేను ఎటువంటి నేనేం అనలేదే. ఎందుకంటే తెలిసి వస్తుంది మీకు. ఆడికి వెళ్ళారు, మీకు ఏం గౌరవాలు ఉంటాయి కూడా మేము చూస్తాం. ఆడి ఎంతలా పరిస్థితిలో మీరు అనుభవిస్తారు కూడా చూస్తాం. మా విలువ, ఇక్కడ నాయకులు కార్యకర్తల విలువ కూడా మీకు తెలిసి వస్తుందని నేను